సార్. వాళ్ళు ఎగ్జామ్ ఎక్కడ రాయాలి సార్? ఫైనల్ గా వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఊర్లోనో రాస్తే సరిపోయితే ఎగ్జామ్ హాల్కి రావాలా సార్? కొన్ని విషయాలకు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వీళ్ళ సమస్యలన్నీ కూడా ప్రజల సమస్యలను విని వాటిని అసెంబ్లీలో చర్చించి వాటిని పరిష్కరించే విధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు చేయాలనేసే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళకి జీతాలు ఇస్తా ఉన్నారు. అంతేగాని మేము కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతాం, మాకు ప్రతిపక్ష హోదాలు ఇది లేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటే కుదరదు. అలాగే మేము ఎగ్జామ్ ఇంటి దగ్గర రాస్తామంటే ఎలా కుదరదో అలాగే మా సమస్యలన్నీ మా నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ విని మేము వాటిని పరిష్కారం కూడా మేము ప్రెస్ మీట్లో చెప్తాం, అసెంబ్లీకి రామంటే కుదరదు. మీరు శాసనసభ్యులు, ప్రజలచే ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించాలి. ఇంకొక విషయం ఏంటంటే రాజు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత మాకు 23 సీట్లు వస్తే ఆ 23లో 19 సీట్లు మాకు మిగిలితే 4 సీట్లు 4 ఎమ్మెల్యేలు పార్టీ మారితే 19 మందిలో 18 మందిని డిస్మిస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే డే మొత్తం అసెంబ్లీలో నిలబడి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయనకు మైక్ ఇవ్వలేదు, ఆయన అవమానించారు, అన్నీ చేశారు. ఆయన ఎప్పుడు రాజకీయంగా అవమానించారు, ఆయన భరించారు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా అవమానించారో అప్పుడు ఆయన భరించక నేను అసెంబ్లీకి రాను అన్లెస్ అంటిల్ ఐ విన్ అని చెప్పి బయటకు వచ్చినటువంటి సందర్భం. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అసెంబ్లీకి రాలేదు, వారిని ఎవరు అవమానించలేదు. వారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే మాకు ప్రివిలేజెస్ వద్దు, మాకు అంత టైం ఇస్తే చాలు అని అంటా ఉన్నారు. మీకు ప్రతిపక్ష హోదా అనేది మేము డే 1 చెప్తా ఉన్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చిన తర్వాత మేమెవరం కాదు అడ్డుకోవడానికి, మేమెవరమే అడ్డుకోవడానికి కాదు. ప్రజలు ఇస్తే మేమెవరం అడ్డుకోవడానికి కాదు. అక్కడ ప్రజలు ఇవ్వలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం గురించి కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఆ రోజు మంత్రులందరితో అయిపోయిన తర్వాత జే అనే అక్షరం బేస్ చేసుకుంటే అది ఎక్కడికో రావాలి. కానీ వారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి వారి జే అనే అక్షరం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే అవకాశం ఇచ్చి గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో వెంకటరెడ్డి గారు ప్రజలకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం మానాలి. ప్రజలు ఇవ్వలేదు, మంత్రుల తర్వాత డెఫినెట్లీ మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ క్రమంలో జే అనే అక్షరం ఎక్కడొస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేయాలి. కానీ ఆయన ముందే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంలో కూడా ఆయన ముందు జగన్మోహన్ అన్నారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అని సరి చేసుకున్నారు. అవన్నీ అదర్ టాపిక్ అనుకోండి. సరే, ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేయాలి రాజు గారు. ఏంటంటే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కరణం బలరాం గారు అసెంబ్లీ బయట జరిగినటువంటి ఒక సభలో స్పీకర్ గారిని ఉద్దేశించి హీఈస్ బిహేవింగ్ లైక్ ఎ డిక్టేటర్, మాకు అవకాశం ఇవ్వట్లేదు, డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు స్పీకర్ సురేష్ రెడ్డి గారు అన్నందుకు కేఆర్ సురేష్ రెడ్డి గారు ప్రివిలేజ్ కమిటీకి ఈ వేదికను పంపించి కరణం బలరాం గారిని 6 నెలల పాటు సస్పెండ్ చేయించినటువంటి సందర్భం ఉంది 2007లో, ఎక్కడో అసెంబ్లీ బయట జరిగినటువంటి అంశాల మీద. సో ఇట్లాంటివన్నీ కూడా. సో మరొక మాట ఏంటంటే ఈయన ఏమంటున్నారు వెంకటరెడ్డి గారు, మాకు అవకాశం ఇవ్వట్లేదు, మేము ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంతసేపు మైక్ ఇవ్వాలి, మైక్ ఇస్తేనే మేము వస్తామనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే ప్రజలు ఇవ్వలేదు అనేటటువంటి విషయం మేము చెప్తా ఉన్నాం.